UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నైనా కూడా సో ప్రతి ఒక్కరిని ప్రకాష్ రాజ్ కూడా బాగా ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ ఎర్ర సముద్రం అయితే నిజంగా ఎరుపెక్కేసింది. ఒక్కసారి కాదు, లిటరల్లీ ఒక 4-5 టైమ్స్ ఎరుపెక్కేసింది. సో ఆ స్టోరీ మనకి ఎందుకు ఎరుపెక్కింది, ఎలా ఎరుపెక్కింది, ఎందుకోసం అనేది ఈ స్టోరీ వస్తుంది. మోస్ట్లీ మనం డబల్ యాక్టింగ్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ ఎన్టీఆర్ది. జాన్వీ కపూర్ని ఇంకొంచెం చూపిస్తే బాగుంది అనిపించింది. క్లైమాక్స్ అయితే మనం అది వస్తుంది అనేసి మనం ఎస్టిమేట్ చేయలేము. యూనిక్గా ఉంది, డిఫరెంట్. రిటర్న్ అయితే కాదు, చాలా వేరే లెవెల్. అందులో ఎన్టీఆర్ని బాగా చూపించారు. లేదు, సెకండ్ హాఫ్ బాగుంది. ఫైటింగ్స్ మీకు సింపుల్గా చెప్పాలంటే ఒక సాంగ్, ఒక ఫైట్, ఒక ఎమోషన్, సో ఎవ్రీథింగ్ బ్యాలెన్స్ చేసుకున్నారు అక్కడ. ఎన్టీఆర్ని అయినా సరే, వాళ్ళ ప్రకాష్ రాజ్ని, వాళ్ళ మదర్ని, జాన్వీ కపూర్ని అయినా ప్రతి ఒక్కరిని లిమిట్లో తీసుకున్నాడు. ఇక్కడ మోస్ట్లీ ఎన్టీఆర్కి ఎక్కువ స్కోప్ ఇచ్చాడు. సో దానివల్ల ఈ సినిమా హైలైట్ అయింది. ఒక పాయింట్ అయితే తక్కువ ఇచ్చారంటే పార్ట్ 2లో ఎక్కువ ఇస్తారని అర్థం. ఇప్పుడు బాహుబలి చూడలేదు మనం, పార్ట్ 1లో తనకి చాలా తక్కువ ఇచ్చారు, పార్ట్ 2లో మొత్తం ఆమెనే ఉంది. ఇది అంతే, అంటే దానికంటే ఎక్కువనే అని చెప్తాను. బికాస్ నేను ప్రభాస్ ఫ్యాన్ అయినా సరే ఎన్టీఆర్ బాగా చేశాడని ఒప్పుకుంటాను. చాలా బాగుందండి. ఇంత ముందు సినిమాతో కంపేర్ చేసుకుని ఈయన కొంచెం అప్డేట్ అయ్యాడు. సో ఈ జనరేషన్ తగ్గట్టుగా తీశాడు సినిమా. వెల్వేషన్స్ అయినా కానీ, లేకపోతే సాంగ్ అయినా, కొరియోగ్రఫీ అయినా తను ప్రొడ్యూస్ చేసింది చాలా నీట్గా ప్రజెంట్ చేశారు పీపుల్స్కి. అవుట్పుట్ అయితే చాలా అమేజింగ్గా వచ్చింది. 100 రెట్లు బెటర్ అని చెప్తాను. చాలా బాగుందండి. దాని తగ్గట్టు కొరియోగ్రఫీ చేశారు. ఇంకొంచెం స్టెప్స్ ఉంటే బాగుండే ఎన్టీఆర్కి. బికాస్ తనకున్న ఫ్లెక్సిబుల్కి ఇంకొంచెం ఎక్కువ ఉండాలి స్టెప్స్. అది లేదు, అది ప్రొడ్యూసర్కే తెలియాలి. ఎందుకంటే తనే కదా మొత్తం చేసుకునేది. ఆల్మోస్ట్ చేసేసాడు, అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ అయిపోయింది కాబట్టి ఎస్టిమేట్ చేసేసాడనే చెప్పుకోవచ్చు మనం.